అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అయితే జరగలేదు. ట్రంపే ఆపాడు, వాన్స్ ఆపాడు, నవరో ఆపాడు. ఇయన్నీ నడుస్తున్నాయి. అయి పక్కన పెడితే మనకు పెద్దగా నష్టమేం లేదు. వాళ్ళకే నష్టం. మనం అమ్ముకునే వాళ్ళు తీసుకోకుండా ఉండట్లేదు. మనం తీసుకునేయాళ్ళు అయితే టాక్స్ పరమైనటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. మనం ఇవ్వడం అయితే వాళ్ళకి అనవసరం గూడా. వాళ్ళతో చాలా ఇష్యూ గూడా నడుస్తుంది. పోనీ ట్రంప్ ఏమన్నా మాట మీద నిలబడే వ్యక్తి అంటే, ఏదైతే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ కుదుర్చుకున్న సొంత మిత్రదేశం ఉత్తర కొరియాతో తగవబడుతూ, అమెరికాను నమ్ముతూ, అమెరికా ఇచ్చిన ఆయుధాలు కొంటూ, అమెరికా చెప్పిందని కిమ్‌తో రెచ్చగొట్టుకుని గొడవలకు సృష్టించుకుంటున్నటువంటి ఉత్తర కొరియాలో అమెరికా పపెట్ లాంటి అధ్యక్షుడుంటే, ఆ దక్షిణ కొరియా వాళ్ళని ఏడిపించుకు తింటున్నాడు ఇప్పుడు ట్రంప్. తాజాగా కలప, ఫార్మా, ఆటోమొబైల్స్ లాంటి వాటి మీద 15-20% టాక్స్ పెంచాడు. ఏంటయ్యా అంటే అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా దక్షిణ కొరియా నిర్ణయం తీసుకుంటుందన్నటువంటి పేరుతో. అంటే చివరికి పార్ట్నర్‌షిప్ ఉన్నోళ్ళ మీద కూడా పెత్తనం చెలాయిస్తున్నాడు. ఇంకప్పుడు అమెరికాని నమ్మేదెవరు?